అయితే ఇక్కడ అమెరికాతో ఒప్పందం రద్దుకు దమ్ము లేని మోదీ. ఆ రద్దు చేసుకోవడంలో దమ్ము లేదని అంటున్నారు. ఒకవైపు క్రూడ్ ఆయిల్‌కి సంబంధించి కూడా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల రేపో మాపో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు బంగారం ధరలు కూడా మరలా దిగొచ్చే అవకాశం ఉంది. 1,80,000 వరకు ఆల్మోస్ట్ ఆల్ తులం బంగారం, 10 గ్రాములు కాదు తులం బంగారం అంతవరకు వెళ్ళింది. మరలా అది 1,40,000, 50,000 వరకు ఊగిసలాడుతుంది. ఇంకా తగ్గే అవకాశం ఉంది బికాజ్ ఆఫ్ అమెరికాతో ఒప్పందంకి. బట్ ఈయన వెర్షన్ ఏంటో ఒకసారి చూడండి. ఈ విధంగా చేయడం వల్ల పక్కనే ఇక్కడ కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే గారి పక్కన రాహుల్ గాంధీ ఉన్నారు. బట్ ఖర్గే గారు నామకే వాస్తా అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అమెరికా ఒత్తిడితోనే భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందని ప్రధాని మోదీకి దమ్ముంటే ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సవాల్ చేశారు. మోదీ పిరికివాడని, ఇక్కడ చూడండి, మోదీ పిరికివాడని, ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా అమెరికాకు లొంగిపోయారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా విమర్శించారు. మోదీ పిరికివాడు అవడం వల్లే సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. పిరికివాడు అవడం వల్లే ఆర్టికల్ 370 రద్దు చేశారు. కాశ్మీర్ని కలిపే ప్రయత్నం చేశారు. పిరికివాడు కాబట్టే పెహల్గాం దాడికి ఘటనగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించారు. పిరికివాడు కాబట్టే ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించి తర్వాత చేయాల్సి